పురంజనోపాఖ్యానము. ఆధ్యాత్మికోపదేశమును నారదుడు ఒక కథ ద్వారా చేయుచున్నాడు. తత్వోపదేశమును ఒక కథలో కాకుండా విడిగా చెప్పినచో లోకతీరులో లోకరీతిలో ప్రవర్తించు వారికి బోధపడదు. వారికి స్త్రీలు పురుషుల కలయిక మొదలగునవి తెలియను కనుక దానిలో తత్వజ్ఞానమును ఇమిడ్చి ఉపదేశించుచున్నారు. పూర్వము పురంజనుడు అను ఒక రాజు ఉండెను. అతడు వేదాంగములను చదువుకొనినవాడు. అతనికి అవిజ్ఞాతుడు అను మిత్రుడుండెను. అతడు చేయి పనులు అందరికీ స్పష్టంగా తెలిసిన ఒకటిచే మంచి కీర్తి గలవాడు. ఆ పురంజనుడు తానుండుటకు ఒక పట్టణంను అన్వేషించుచు భూమి అంతటియు సంచరించుచుండెను. తనకు తగిన వాసస్థానము అతనికి లభింపలేదు. అందుచే దుఃఖము గలవాడాయెను. తాను అన్ని ఇంద్రియములతో శబ్ద స్పర్శ భోగములను అన్నిటినీ పూర్ణముగా అనుభవించుటకు తగిన పట్టణము కావాలనని అతడు కోరుకొనచుండెను. అట్టి పట్టణము అతనికి దొరకలేదు. ఇట్లు సంచరించుచుండగా ఒకనాడు హిమవత్ పర్వతము యొక్క దక్షిణ చర్యలలో ఒక పట్టణం అతనికి కనిపించెను. అందు సర్వేంద్రియములతో సకల భోగములను అనుభవించు అవకాశముండెను. దానికి 9 ద్వారములు ఉండెను. ఆ పట్టణమునకు ప్రాకారములు, ఉద్యానవనములు, మేడలపై అంతస్తులు, గాలి జోరుగా వచ్చుటకు తగిన గవాక్షములు, తోరణములు ఉండెను. ఆ పట్టణమునకు 3 శిఖరములు ఉండెను. అందు ఒకటి బంగారు శిఖరము, వేరొకటి వెండి శిఖరము, వేరొకటి ఇనుప శిఖరము. అందు 6 విధములుగా వేరు గృహములు ఉండెను. అంతు పెద్ద ప్రాకారము ఉండెను. అందు నీలము, స్ఫటికములు, వైడూర్యములు, ముత్యములు, మరకతములు మొదలగు మనులు పొదగబడి ఉండెను. అందు క్రీడాస్థానములు, అంగనములు, రాజమార్గములు, విశ్రాంతి స్థానములు, ధ్వజ పతాకాదులు, పగడపు తిన్నెలు ఉండెను. ఆ పట్టణమునకు వెలుపల ఉద్యానవనము ఉండెను. అందు దివ్యములగు వృక్షములు, లతలు అలుముకొని ఉండెను. తుమ్మెదులు, పక్షులు కోలాహలము చేయుచున్న జలాశయములు ఉండెను. మంచు నీటి బంధువులతో కూడిన గాలి అచట చెట్లు కొమ్మలను, ఆకుళ్లను, చిగుళ్లను కదుల్చుచుండెను. అందు అనేక విధములగు వన్యమృగములు ఉండెను. కానీ అవి ఎవరినీ బాధింపకుండెను. కోకిలలు కుయ్యుచు ఆ దారిని పోయే బాటసారులను లోనికి రమ్మని పిలుచుచున్నవా అన్నట్లు ఉండెను. ఆ ఉద్యానవనమునకు అనుకొనకుండా ఒక యువతి వచ్చి ఉండెను. పురంజనుడు ఆ ప్రమదను చూచెను. ఆమె వెంట 10 మంది వృత్యులుండరి. వారి వెనక ఒక్కొక్కరి వెంట 100 మంది సేవకులుండరి. ఆమె వెనుకనే ఎల్లప్పుడూ ఆమెను కాపాడుచు 5 తలల పాము వచ్చుచుండెను. ఆ పాము ఆమెను కాపాడుచుండెను. ఆమె తనకు అనుకూలుడగు ప్రియునికే అన్వేషించుచుండెను. ఆమె విషయంలో అనుభవించుటలో ప్రౌఢిమి లేనిది, వేరువేరు రూపములను దాల్చగలిగినది. ఆమె నాసిక సుందరమగు ఉండెను. ఆమె కపోలములు, దంతములు, ముఖము, పిరుదులు, పాదములు, స్తన్యములు చాలా సుందరములయ్యి ఆకర్షములయ్యి ఉండెను. ఆమె మ్రోగుచున్న నూపురములు దాల్చి పాదములతో ఇటునటు సంచరించుచుండెను. ఆమెకు ఇంకనూ పూర్తిగా యవ్వనము రాలేదు. వక్షస్థలమునందలి స్తనములను సిగ్గుతో కప్పుకొనుచు గజగమనముతో సాగుచున్నది. సిగ్గుతో మెల్లగా నడుచుచున్న ఆ సుందరాంగిని పురంజనుడు ప్రేమతో చేరెను. ఆమె పైకి ఎత్తి కదులుచున్న కనుబొమ్మలతో కూడిన చూపుతో అతడిని చూచెను. అతడు ప్రేమ పెళ్ళుబికి ఇట్లు అడుగుచున్నాడు. ఓ పద్మదల నేత్రి, నీవు ఎవరి కుమారికవు? ఎందరో వనితలున్నారు. వారు ఎవరు? నీతో సాగుచున్న ఈ సర్పమేమి? నీవు సాక్షాత్తు భూదేవివా లేక లక్ష్మీదేవివా? నీ చేతిలోని తామర పువ్వు జారిపడినదా? నీవు లక్ష్మీ సరస్వతి భూదేవులలో ఒకరివై ఉండుటకు అవకాశం లేదు. నీవు పాదములతో భూమిని అంటి నడుచుచున్నావు. దేవతా స్త్రీలు భూమిని స్పృశింపరు. లక్ష్మీదేవి యజ్ఞపురుషుడగో విష్ణువుతో కలిసి వైకుంఠంలో ఉన్నట్లు నాతో కలిసి నీవీ పట్టణమును అలంకరించి ఉండుటకు తగుదువు. నీవు మందహాసముతో సిగ్గుతో సవిలాసముగా చూచిన చూపు నా మనసును వశపరచుకున్నది. మన్మధుడు నన్ను బాధించుచున్నాడు. అనుగ్రహింపము. సిగ్గుతో నీవు తలదించుకొని ఉండకము. ముఖము ఎత్తి నాకు చూపుము. అందమైన కనుబొమ్మలు, నల్లని కనుపాపలు, వ్రేలాడు ముంగురులు, మధురమగు మాటలు, పవిత్రమైన మందహాసము నాపై ప్రసరింపజేయము. ఎట్లా పురంజనుడు ధైర్యము చెడి ఆచింపక ఆ వనితారత్నము ఆ వీరుని చూచి మోహించినది, అతనిని మోహింపజేసినది. అతడు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇట్లు సమాధానం చెప్పుచున్నది. నన్ను కైనవారెవరో నాకు తెలియదు. మా వంశము నాకు తెలియదు. ఇప్పుడు నేను ఈ పట్టణంలో ఉన్నాను. నన్ను తప్ప వేరొక విషయం నాకు తెలియదు. నీవును నేనును ఉండుటకు ఈ పట్టణమును నిర్మించిన వారెవరో నాకు తెలియదు. నా వెనుక వచ్చుచున్న ఈ 11 మంది భటులు ఆ స్త్రీలు నాకు మిత్రులు, చిలికెత్తలు.
ఈ సర్పము నేను నిద్రించుచున్నాను, ఈ పట్టణమును కాపాడుచు మేల్కొని ఉండెను. అదృష్టవశముచే నీవు వచ్చితివి, గ్రామ్యములకు కామములను కోరుచున్నావు. నేను నా బంధువులతో కూడా నీకు కావలసిన భోగములను సంపాదించెదను. ఈ 9 ద్వారములు గల పట్టణమున నాతో కలిసి నేను సంపాదించి పెట్టడి భోగములను అనుభవించుచూ ఉండుము. నీ వంటి భోగానుభవము తెలిసిన వారిని తప్ప భోగ ప్రసంగము లేని వారిని నేను వరింపను. కొందరు సుఖము వలదని తిరస్కరింతురు, కొందరు మరణమునకు భయపడకుండా ఉందరు. రేపు రాబోయేడు సుఖములను అనుభవింపవలనని కొందరు ఎరుంగరు. అట్టివారు పశువుల వంటి మూర్ఖులు. ఇటు జ్ఞానము లేని వారు ఆదరింపదగిన వారు కారు. గృహస్థ ధర్మము పితృదేవతలకు, దేవతలకు, పురుషులకు, మనుషులకు, భూతములకు, మనకు కూడా క్షేమమును కలిగించును. నీ వంటి కాముకుడు, త్యాగి, దానశీలుడు, సుందరుడు, అనుభవింపదగిన భోగములందు దృష్టి గలవాడు, భావుకుడు అగు భర్త లభించిన నాడు యవతని కాగలదు. స్వయముగా తనంత తానే వరించును. నీ వంటి మహాపురుషులు దాసులు మనసుల్లో ఉన్న బాధలు తొలగించుటకు అంతటను సంచరింతురు. దయతో మందహాసంతో మీరు చూచెడు చూపే మనసులోని బెంగలను తొలగింపగలదు. పురంజనుడు ఆ యువతితో కలిసి భార్యాభర్తలుగా అన్యోన్యము సంకేతమును చేసుకుని దైవవశముచే దృఢమైన బంధము ఏర్పడి నగరంన ప్రవేశించి 100 సంవత్సరంలో ఆనందించుచుండిరి. వారు ఒకప్పుడు గాయకులు, లలితగానము చేయుచుండగా ఆనందించుచుండిరి. ఒకప్పుడు స్త్రీలతో కూడి గ్రీష్మ ఋతువులో జలక్రీడను అనుభవించుచుండిరి. ఆ పురమునకు 7 ద్వారములు ముందు వైపు, 2 ద్వారములు వెనక వైపు కల్పింపబడినవి. ఆ మార్గములలో ఆయా విషయములకు ఒక్కొక్క ద్వారం నుండి పురము నుండి వెలువడి ఏగుచుందరు. ముందు వైపునున్న ద్వారంలో 5 ద్వారములు తూర్పు వైపుగాను, 1 దక్షిణమునకు, 1 ఉత్తరమునకు ఉండెను. పడమటి వైపు 2 ద్వారములు ఉండెను. తూర్పు వైపు ద్వారంలో ఒక చోట 2 ద్వారములు ఉండెను. ఒక ద్వారము కజ్జోత మరి ఒక ద్వారము ఆవిర్ముఖి. పురంజనుడు ఈ ద్వారము నుండి బయటకెగినప్పుడు ద్యుమంతుడను మిత్రునితో బయలుపడెను. ఆ మిత్రునితో వెల్లడి దేశము పేరు విభ్రాజితము. అట్లే తూర్పు వైపు మరి 2 ద్వారములు ఒక్కచోటనే ఉండెను. అందు ఒకటి నళిని, రెండవది నాలిని. ఈ ద్వారము నుండి వెలుపల పడినప్పుడు పురంజనుడు అవధూతుడు అనే మిత్రునితో కూడి బయలుపడెను. సౌరభము అను దేశమునకు ఏగెను. తూర్పు వైపు ముఖ్యమగు ద్వారమున్నది. ఆ ద్వారం నుండి పురంజనుడు వెలుపలకేకున్నప్పుడు రసజ్ఞుడు, విపనుడు అనే మిత్రులతో కూడి అపనము, బహుధనము అనేది దేశములు కేగుచుండెను. ఇంకా ఆ పట్టణమునకు దక్షిణము వైపు ఉన్న ద్వారము పితృహు అని పిలువబడెను. ఎడమవైపు ఉన్న ద్వారము దేవహు అని పిలువబడెను. దక్షిణ ద్వారం నుండి వెలువడినప్పుడు శతధరుడనే మిత్రులతో కలిసి దక్షిణ పాంచాల దేశమును కేగెను. దేవహు అను ద్వారం నుండి శతధరుడను మిత్రునితో కలిసి ఉత్తర పాంచాలమున కేగెను. పడమటి వైపు అసురి అనే ద్వారం ఉన్నది. పురంజనుడు ఆ ద్వారము గుండా దుర్మధుడు అనే మిత్రునితో కూడే గ్రామికము అనే దేశమును కేగెను. పడమటి వైపు నివృత్తి అనే ద్వారం ఉన్నది. ఆ ద్వారము గుండా వెళ్ళినప్పుడు లుబ్ధకుడు అనే మిత్రునితో కూడి వైశసము అనే దేశమును కేగెను. ఈ పట్టణపు ద్వారములలో 2 ద్వారములు ఎల్లప్పుడూ తెరవబడక వెలుగులేనిదే ఉండెను. వాటిని నిర్వాక్ అనియో వేసస్మృత్ అనియో పిలిచెదరు. పురంజనుడు ఆ ద్వారముల గుండా వెళ్లి పనులు చేయుచుండెను. విషూచీనుడు అనే మిత్రునితో కూడి అంతఃపురమును చేరినప్పుడు భార్య బిడ్డల మోహమును హర్షమును పొందుచుండెను. పురంజనుడు భార్య ఆజ్ఞకు బద్ధుడై ఉండెను. ఆమె ఏది కావాలన్నా దాన్నెల్లా తాను చేయుచుండెను. ఏమి పానము చేయవలనని తాను మదపరవశుడయి మద్యమును పానము చేయను. ఆమె భుజింపవలనన్నా ఆమెతో తాను తినును. ఆమె గానము చేయవలనను అని నా గానము చేయును. ఏడ్చుచున్నచో తాను ఏడ్చును, నవ్వుచో నవ్వును, మాట్లాడినచో మాట్లాడును. ఆమె సేనించినచో తాను కూడా సేనించును. ఆమె నిలిచినచో తాను నిలుచును. పరిగెత్తుచున్న పరిగెత్తును, చూచుచును, వినును, వాసన చూచును, తాను వాసన చూచును. ఆమె శోకించినచో తాను కూడా ధీనుడై శోకించును. ఆమె హర్షమునందినచో తానును ఆమెతో ఆనందించును. ఈ విధముగా ఆ రాణిచే మోహమునందిన వాడే తన సహజ స్వభావమును వీడి తనకు ఇష్టము లేకపోయినను పరవశులే క్రీడామృగము వలె ఆమె ఆడించినట్లు ఆడుచుండెను. అతడు ఒకనాడు విల్లు ధరించిన వాడై వనమునకు ఏగెను. ఆ వనము పంచప్రస్థము అని పిలువబడెను. అతడు ఒక రథమునెక్కి వెళ్ళెను. ఆ రథమునకు 5 గుర్రములు పోన్పడినవి. అది చాలా వేగముతో పొదిగిన రథము. దానికి 2 దండములు కట్టబడి ఉన్నవి, 2 చక్రములు ఉన్నవి. ఇక ఇరను ఉన్నది 3 వెదుళ్ళు కట్టబడి ఉన్నవి.
5 కట్లతో అవి బంధింపబడి ఉన్నవి. గుర్రములు 5ంటికి ఒకటే పగ్గము, సారథి ఒక్కడే. రధికుడు కూర్చుండు స్థానము ఒకనికే సరిపోవను. దానికి పైన పొడవైన 2 గోపురము వలె ఉండును. 7 ఆవరణములు ఉండును. రథము 5 రకముల నడకలు కలిగి ఉండును. బంగారు అలంకారము చేయబడి ఉండును. ఆ రథమునకంతకు బంగారు కవచము, ఆ రాజు తరగని బాణములు గల అమ్ముల పొదులను ధరించెను. 11 సేనానాయకులు అతని వెంట వెళ్ళుచుండరి. ఈ వనమునందు 5 కొండ చర్యలో విహరింపదగినవై ఉండెను. అందుకే దాన్ని పంచప్రస్థమని పేరు. అతడు ఆ వనములో నాకెవ్వరెదురని గర్వించిన వాడయి విడుచుటకు తగిన భార్యను విడిచి మృగములను వేటాడవనని ఆసక్తి గలవాడయ్యను. అతనికి అసురీ ప్రవృత్తి కలిగెను. ఘోరమగు మనసుతో దయారహితుడే వాడియగు బాణములతో ఆ వనములలో కనపట్టు మృగములను చంపెను. వేటాడి రాజు కొన్ని నియమములను లొంగాయే. వేటాడవలను, శ్రాద్ధములలో మాంసమును ఉపయోగించుటకు కర్మలలో ఏ మాంసమును అర్పించవలనని చెప్పెనో వాటి కొరకే రాజు వేటాడవచ్చును గాని ఇతరములను వేటాడుట నిషిద్ధము. అతడు కూడా ఆయా కార్యములను ఉపయోగింపకూడదని శాస్త్రము చెప్పిన జంతువులనే చంపవలను, వనమునందే చంపవలను, అవసరమైనంతవరకే చంపవలను. ఈ విధముగా వేటహింస అయినను అది ఒకానొక కోరికతో చేసినను నియమములకు కట్టుబడి చేసినచో అతనికి పాపం అంటదు. తాను చేయదగిన పనిని జ్ఞానంతో చేయువాడు గనక అతనికి పాపము అంటదు. అహంకారముతో మమకారముతో చేసినచో, లోభముచే హింస కొరకే చేసినచో అతడు సంసారంలో పడి నశించిన జ్ఞానము గలవాడే నరకమును పొందును. ఈ పురంజనుడు వాటినన్నిటినీ ఎరింగియు అసుర వృత్తిచే ఎన్నో మృగములను చంపెను. విచిత్రములకు రెక్కల గల బాణములతో ఎన్నో మృగముల శరీరంను నశింపచేసెను. వారిని చూచి తెగలవారు బాధపడుచుండిరి. చెవుల పిల్లలను, పందులను, ఏనుబోతులను, గవయములను, మొండ్ల పందులను యజ్ఞమునకు పనికి వచ్చినని, పనికి రానివని, చంపదగినవని చెప్పిన వారిని, చెప్పని వారిని కూడా చంపి ఆకలి దప్పులతో బళ్ళిపోయి ఇంటికి తిరిగి వచ్చెను. స్నానము చేసెను, ఆహారము తీసుకొనెను, శ్రమ తీర్చుకొనెను, అలంకరించుకొని పట్టమహర్షిని విడిచి వేటకు వెళ్ళినానని ఆమెను చూడవలనని కోరిక కలిగెను. తృప్తి గలవాడై సంతోషంతో కామ పరవశుడే గర్వముతో ప్రియురాలని చూడవలనని ఏగెను. ఆమె కనిపించలేదు. ఆమె చెలికత్తలు అంతఃపురమున ఉండగా వారిని అడిగెను, మీరందరూ సుఖముగా ఉన్నారా? మీ రాణి కుశలమా? పూర్వము మన ప్రసాదములో ఎంత వైభవం ఉండేదో ఆ వైభవము ఇప్పుడు గోచరింపలేదు. ఇంటిలో పిల్లలకు తల్లిగా పతిదేవత అయ్యి భర్తకు భార్యగా స్త్రీ లేనిచో ఆ ఇల్లు చక్రములు లేని, గుర్రములు లేని రథము వలె వికలమై ఉండును. అటు యజమాను దీనుడే ఆ ఇంట నుండును. నేను దుఃఖముతో బాధపడుచుండగా నన్ను అడుగడుగునా పైకి లేవనెత్తి ఆనందింపచేసడి రాణి ఎక్కడ ఉన్నది? ఇట్లో పురంజను అనగా ఆ చెలికెత్తలు, రాజా, రాణి మనసు చాలా బాధతో కృంగినట్లయింది. కారణము మాకు తెలియదు, కానీ ఆమె ఏమీయూ నేలపై పరుచు కనుక వట్టి నేలపై పండుకొన్నది చూడుము అని పురంజనుడు నేలపై పరున్న రాణిని చూచెను. ఆమెను చూడగానే జ్ఞానము వికలమాయను, శోకవసుడాయను. మనసులో బాధపడుచు మృదువైన మాటలతో అనునయించుచు ఆమెకు తనపై ప్రణయకోపము ఏర్పడుటకు కారణమేమో ఎరుంగక మనసులో ఆలోచించెను. ఏమీయూ కారణము తోచలేదు. ఆమెను అనునయించెను. ఆమె పాదములను పట్టుకొనెను. ఆమెను తన ఒడిలో పరుండ పెట్టుకొని లాలించెను. పురంజనుడు ఆమెతో ఇట్లో మాట్లాడెను. ప్రభువులు తమ భృత్యుడు తమకు విధేయులని భావించి వారు తప్పు చేసినప్పుడు శిక్షింపక వదిలినచో ఆ సేవకులు చాలా దురదృష్టవంతులు. ప్రభువు భృత్యుని శిక్షించుట అనుభవమే కాని శిక్ష కాదు. ప్రభువు శిక్షించినాడు అని భావించువాడు అజ్ఞుడు. నీవు నాకు స్వామినివి, నీవు నాపై కినుకుగల దానివై ఉండుట నాకు శిక్ష కాదు, అనుగ్రహమే. అనురాగముతో నిండిన బిడియముతో మందహాసపూరితమగు నీ చూపులను కనుబొమ్మలు ప్రక్కకు తిప్పుచు నల్లని ముంగురులు ముఖముపై విసురుకొనుచుండగా నా వైపు చూచి మధురమగు ఒక మాట పలుకుము. నీ ఎడల ఎవరైనా అపచారము చేసినచో భగవద్భక్తులు తప్ప వారు ఎవరినైనాను నేను శిక్షించను. నీవు నా ప్రక్కన ఉండగా నాకు కోపము వచ్చిన నాడు నా ఎదుట ధైర్యంగా నిలబడగలిగిన వాడు ఈ లోకంలో గాని పైలోకంలో గాని లేడు. భగవద్దాసులు అపచారము చేయరు. వారి విషయము మనసులో శంకించిన అవసరం లేదు. ఇంతవరకు తిలకము లేని ముఖమును నేను చూడలేదు, సంతోషము లేని ముఖము నేను చూడలేదు. ముఖమునకు వ్రాసుకొనదగిన ద్రవ్యములను వ్రాసుకొనకుండా, పెదవికి రంగు వేసుకొనకుండా, వక్షస్థలమున సరిగా ఆవరణము ఏర్పరచుకొనకుండా నీవు ఉండుటకు కారణం. నన్ను క్షమింపుము. నేను
చేసి తిని నిన్ను అడగకుండా వేటకు వెళ్ళి తిని తనతో కలిసి రమింపవలనని కోరిక కలిగి ధైర్యము చెడి ఉన్న పురుషుణ్ణి ప్రియురాలు ఆదరింపకుండట తగదు కదా. వేటకు వెళ్లి బాధను గురి అయిన నన్ను అనుగ్రహింపము. పురంజనోపాఖ్యానము ప్రాచీన బర్హికి నారదునిచే చెప్పబడినది. ఇందు అతనికి ఆధ్యాత్మోపదేశము చేయబడినది. దేహాత్మాభిమానముతో నేను స్వతంత్రుడని అనుకొనుచు తనకు తత్వము హితము పురుషార్థము తెలియనివి అహంకరించడి సంసారి జీవునకు హఠాత్తుగా తత్వోపదేశము చేసినచో మనసుకు ఎక్కదు. అందుచే సంసారులకు తెలిసినది స్త్రీ పురుష సంబంధము సాంసారిక ప్రవృత్తి కదా. అందుకే దానిలో ఇమిచ్చి తత్వోపదేశమును చేయుచున్నాడు. ఇచ్చట జీవుడే పురంజనుడు. జీవునకు శరీరము వాడు వెనక జన్మలలో ఆచరించిన కర్మలచే లభించును. అందుచే పురమును జనింపజేయువాడు అనగా కలిగించుకొనువాడు పురంజనుడు. జీవుడే తన కర్మలచే ఆ కర్మలకు తగిన శరీరమును సర్వేశ్వరుడు నిర్మించినట్లు చేయును. కనుక జీవుడే పురంజనుడు. శరీరమే పురము. ఇతనికి మిత్రుడు అవిజ్ఞాతుడు అను పేరు గలవాడు. అవిజ్ఞాతుడనగా ఎవ్వరి చేతను ఎరుంగబడినవాడు. అతడే భగవానుడు. అతడు జీవునకు మిత్రుడు. అతని వ్యాపారములు అందరకు ప్రసిద్ధములు. సృష్టి స్థితి లయములు అతడు చేసే వ్యాపారములు. భగవానుడు ఎవ్వరికి గోచరుడు కాడు గాని అతడు చేసే జగత్కృష్టాదులు అందరకు తెలుసు కనుక అవిజ్ఞాతుడు విజ్ఞాత చేష్టితుడు. పురంజనుడు ఒకనాడు తనకు తగిన పురమునికే వెదుగుచు భూమండలంను అంతయు పరిభ్రమించుచుండెను. జీవునకు పరమాత్మకు మిత్రత్వం ఉన్నదని ఉపనిషత్తు చెప్పినది. ద్వాసు పన్నాస యుజాసకయ అని అట్లే భ్రాతా పితా నివాస స్థరణం సుహృత్ నారాయణ అని ఉపనిషత్తు చెప్పినది. అందుచే జీవునకు మిత్రుడు అవిజ్ఞాతుడు అనడి భగవానుడే. సహస్రనామములలో అవిజ్ఞాత అను భగవానునికి నామమున్నది. అతడు మనలో అన్నిటిలో ఉండియు దేనిలో ఉండెనో వానికి తెలియక ఉండును కనుక అతడు అవిజ్ఞాతుడు. అతడు చేయు జగత్ వ్యాపారంలో అందరికీ తెలియనదే కనుక అతడు విజ్ఞాత చేష్ణుతుడు. అటే భగవానుడు మిత్రుడుగా గల జీవుడు తనకు ఒక పురమును కల్పింపచేసుకుంటకు ప్రవర్తించుచున్నాడు. అతడు ప్రవర్తించుటే కర్మ. ఆ కర్మచే లభించినదే శరీరము. జీవుడు పరమాత్మతో విడివడి ఉండడు కానీ అతనిని గుర్తింపజాడు. తాను ఎన్నో శరీరములలో ప్రవేశించుచు కర్మ చేయుచుండును. అదే పురంజనుడు. లోకమంతయు తిరుగుట అనురూపముగు పురము అతనికి లేదు. అతని మనసు చెడును. లోకములో ఉన్న పట్టములన్నిటినీ చూచెను కానీ అతనికి ఒక్కొక్క కారణంచే ఒక్కొక్క పురము నచ్చలేదు. సర్వ విషయ భోగములు అనుభవింపదగిన శరీరమును పొందవలనని కాంక్షించెను. వృక్షాది శరీరములలో శరీరము ఉన్నను మనసు ఉండదు. పశుపక్షాది శరీరములలో మనసున్నను బుద్ధి ఉండదు. వాక్కు ఉండదు. అట్లే అనుభవింపదగిన విషయములు శబ్ద స్పర్శ రూప రసగంధములు అనుభవించే శక్తి అన్ని శరీరములకు ఉండదు. ఒక మనుష్య శరీరమునకే భోగము అనుభవించుట ఆలోచించుట నిశ్చయించుటకు మాట్లాడుటకు తగిన శక్తి ఉన్నది. అట్లు అన్ని వైభవములతో కూడిన పురము మనుష్య శరీరము. హిమవత్ పర్వత దక్షిణ పార్శ్వమున ఈ శరీరము లభించును. అదే పురంజనుడు పొందిన శరీరము. భారతదేశంలో మనుష్య శరీరముతో పుట్టుట శరీరము అనేది పురమునకు 9 ద్వారములు, 2 నేత్రములు, 2 నాసికానాళములు, నోరు, 2 శ్రోత్రములు అనేది 7 ద్వారములు. ఈ శరీరము అనేది పురమునకు పై భాగమున ఉన్నవి. క్రింద భాగమున మూత్రద్వారము మలద్వారము అనేది 2 ద్వారములు ఉన్నవి. పట్టణములకు ప్రాకారముల వలె ఈ శరీరమునకు చర్మము పొరలున్నవి. పూల తోట వలె కేశములున్నవి. భుజములపై భాగము మెడ లోపల ప్రవహించు రక్తము జలముతో నిండిన అగర్త 9 కన్నములే గవాక్షములు. రెప్పలు తుది వెంట్రుకలు తోరణములు. బంగారుతో వెండితో ఇనుముతో చేయబడిన భవనములు ఉన్నట్లు శరీరంలో మూలాధారముగు మొదలగు 6 చక్రములు ఉన్నవి. అవే భవనములు. సత్వగుణము రజోగుణము తమోగుణము వెండి బంగారము ఇనుముగా నిరూపింపబడినవి. మధ్యలో రాజప్రసాదము అదే హృదయము. ఆ ప్రసాదమునందు నవరత్నములతో పొరుంగబడిన ద్వారకలున్నట్లు హృదయం నందు చెంది 101 నాడులు ఉన్నవి. ఆత్మ ఉండేది స్థానము హృదయము కనుక దాన్ని రాజప్రాసాదముగా వర్ణించరు. ఈ జీవుని ఆశ్రయించిన ఇంద్రియములో ప్రాణములో ఉండును కనుక హృదయమే సభ్యులు చేరడి సభాస్థలి. అది ఏ 4 మార్గముల కూడలి. పరమాత్మ విహరించు స్థలం గనుక అది క్రీడాభూమి. నేత్రములు మున్నగు ఇంద్రియములు అంగములు వాటి నుండి శబ్దాది విషయములను సంపాదించి రాజు అనుభవించుచుండెను. హృదయ స్థానం నుండి శిరసు వైపు పోయేది సుషుమ్నా నాడి రాజమార్గము. అది జీవుడి ముత్తికి పోవు మార్గము. జనులందరూ
అందరూ విశ్రమించడి స్థానమును చైతన్యమందురు. అట్లే జీవుడు సుషప్తావస్థలో పురీతత్వాన్ని చోట విశ్రమించును కనుక అది చైత్యము. ఆధార చక్రము మొదలుకొని చక్రములలో ఉన్న కర్ణికలు, పగడపు అరుగులు, ధ్వజములు, జెండాల వలె చేతులు, పాదములు ఈ విధముగా పురమునందు వలె ఈ శరీరమునందు కూడా అన్నియు అమరి ఉన్నవి. కావున దేహమును పురముగా చెప్పుచున్నారు. ఆ పట్టణమున విహరించుటకు తగిన ఉపవనము ఉన్నది. శరీరమునకు వెలుపల ఉండేది అరణ్యంలో ఉండు మృగములు ప్రాణములు తీయును, ఉపవనములో ఉన్న మృగములు ప్రాణములు తీయవు. అట్లే ఈ శరీరము అనేది పురములో ఉండేది అల్లుళ్ళు, మామలు, బావమరుదులు మున్నగువారు హింసింపకుండా వినోదమును కల్పించుచునే మంచి మాటలతో దోచుకొనడి మృగములు. ఈ దారిని పోయడి బాటసారులు స్త్రీ పురుషులు. పిల్లలు అందమైన పలుకులను కలకలము చూసి లోపలికి ఆహ్వానింపబడినట్లు సంసారము వైపు ఆకర్షింపబడుదురు. ఆ వనమునకు ఒకనాడు ఒక కాంత అనుకొనకుండా వచ్చినది. రాజు చూచినాడు. ఆ కాంతయే బుద్ధి. జీవునకు ప్రకృతి పరిణామముగా బుద్ధితో సంబంధము అనుకొనకుండా జరుగునదే గాని జీవుడు తనంత తాను కల్పించుకున్నది కాదు. వెతుకుగా ఈ పట్టణము పరంజనునకు కనపడినది. అనుడిచే మనుష్య జన్మ ఎన్నో శరీరంలో తిరిగిన తర్వాత జీవుడు పొందునని సూచించుచున్నది. ఆ స్త్రీ వెంట ఉన్న 10 మందియే బుద్ధిని అనుసరించి ప్రవర్తించడి 10 ఇంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేది జ్ఞానేంద్రియములు 5. నోరు, కాలు, చెయ్యి, మూత్రద్వారము, మలద్వారములు అనేది కర్మేంద్రియములు 5 బుద్ధిని అనుసరించి ఉందురు. ఇంద్రియ వ్యాపారములు అనంతములుగా ఉండును. అవి నూరుగా పరిమితము చేసినచో ఇంద్రియ వ్యాపారంలే అనగా వృత్తులే పరిచారికలు. ఆమె వెనక 5 తలల పాము నడిచి వచ్చుచున్నది. అది ఆమెకు రక్షగా ఉన్నది. అదే ప్రాణము. ప్రాణము, ఆపానము, వ్యానము, సమానము, ఉదానము అని ప్రాణములు 5 విధములుగా ఉండును. కనుక ప్రాణమును 5 తలల పాముగా వర్ణించరు. ఈ పాము ఎల్లప్పుడూ జీవుని శరీరంలో అనుసరించి ఉండును. బుద్ధి అనే నాయిక తన్ను భరించడి జీవునికై అన్వేషించుచుండును. బుద్ధి ప్రకృతి యొక్క వికారమే. ప్రకృతికి జీవునకు కలిగడి సమాగమము దైవికము. ప్రకృతితో సంబంధించని పురుషుడుండడు. పురుషునితో సంబంధించక ప్రకృతి ఉండజాలదు. అందుచే వీరిద్దరిని ప్రేయసీ ప్రియులుగా వర్ణించుచున్నారు. పురుషునితో కలియుటకు మునుపు బుద్ధి కార్యనిర్వహణము నందు సామర్థ్యము లేనిదే ఉండును. బుద్ధియే ఇంద్రియముల ద్వారా భిన్న భిన్న విషయములను అనుభవించి వేరువేరుగా కనపడును. కనుక ఆ నాయికను కామరూపిణి అందరు. బుద్ధి వృత్తులు అనేక విధములుగా ఉండును. ఆ వృత్తులనే ఆ నాయక అవయములుగా ఇందు వర్ణించినారు. ఆమె నాసిక అందముగా ఉండును. కుండలములతో భాషించు చెవులు కలది అనగా శ్రోత్రేంద్రియ వృత్తులు నిరూపింపబడినవి. ఆమె నూపురములతో గల్లు మనచు అందముగా నడుచుట కర్మేంద్రియములతో చేయు వ్యాపారములు. ఈ విధముగా ప్రకృతి వికారముకు బుద్ధి ఇందు నాయకగా నిరూపింపబడినది. పురంజనుడు ఆమె దగ్గర చేరును, ఆమెచే మోహితుడగును. ఇదియే ప్రకృతి పురుష సమాగమము. ఆ బుద్ధి వృత్తులు మనోవ్యాపారము కలిసి 11 రకములుగా ఇంద్రియముల ద్వారా ప్రసరించును. ఇంద్రియములు 10, మనసు 11ను వెంట సంచరించడి మహాభటులు. వారి వెంట ఉండడి స్త్రీలే బుద్ధివృత్తులు, మనోవృత్తులు. అతడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఆమె పురుషుని వైపు అనంగా పురంజనుని వైపు ఆకర్షింపబడి మోహితురాలయ్యను. పురుషుడు ప్రకృతికి, ప్రకృతి పురుషునకు వశపడి ఉందరు. అప్పుడు ఆ వనిత అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పుచున్నది. నీవు ఎవరు పిల్లవు? నీ స్వరూపము ఏమి? నీ పేరేమి? అడిగినా నాకు నా పేరు తెలియదు, ఇతరుల పేరు తెలియవు అనగా ప్రకృతి జ్ఞానము లేదు కనుక తనను గూర్చి గాని పురుషుని గూర్చి గాని ఎరుంగదు. నన్ను సృష్టించిన వారెవరో నేను ఎరుంగను అనగా పరమపురుషుని కూడా ఎరుగదు. ఇప్పుడు ఇచ్చట ఉన్నానని మాత్రమే నాకు తెలియను. శరీరము ఆత్మతో కలిసినప్పుడే బుద్ధికి తెలివి కలుగును, అంతకుముందు తెలీదు. అందుచే ఆమె ఇప్పుడు ఇచ్చట ఉన్న నిన్ను నన్ను తప్ప వేరొకరిని ఎరుంగనన్నది. మనము ఇద్దరము కలిసి ఉండుటకు ఈ పురము ఏర్పడి ఉన్నది. ఈ పురమును ఎవరు నిర్మించారో నాకు తెలియదు. జీవుని యొక్క బుద్ధి ప్రకృతి స్వరూపమును గాని పురుష స్వరూపమును గాని వీరిని సృష్టించిన పురుషుని స్వరూపమును గాని స్పష్టంగా ఎరుంగజాలదు. ఈ మహాభటులు నా మిత్రులు. వారు వెంట ఉన్న ఈ స్త్రీలు నా చెలికత్తలు. ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియ వ్యాపారములు కూడా
బుద్ధి ఆధీనములయ్యి ప్రవర్తించుచుండును. నేను పండుకొనినప్పుడు కూడా ఈ సర్పరాజు ఈ పట్టణంను కాపాడుచు మేల్కొని ఉండును. ప్రాణమే నాగరాజు. ఇంద్రియములు మనసు బుద్ధి పనిచేయకుండా నిద్రలో ఉండగా కూడా ప్రాణము కదులుచూనే ఉండును. నీవు అదృష్టవశమున వచ్చితివి, గ్రామ్య భోగములను అనుభవింపగోరుచున్నావు, తప్పక పొందుదును. ఇంద్రియముల యొక్క సమూహమే గ్రామ్యము. వాటిచే అనుభవింపబడే స్పర్శాది భోగము గ్రామ్య భోగము. పురుషుడు శరీరముతో బుద్ధితో కూడి ఉండి ఇంద్రియములతో భోగములను అనుభవించుచుండును అనినది. ఇంకను ఆ స్త్రీ ఇట్లు చెప్పుచున్నది, నీవు ఈ నవద్వారమగు పురమునందు నాతో కలిసి ఉండి నేను సంపాదించి పెట్టిన భోగములను అనుభవించుచు ఈ పట్టణమును పాలింపుము. పురుషుడి శరీరంలో 100 సంవత్సరముల విషయ భోగములను అనుభవించుచుండును. ఇంద్రియములతో భోగములను అనుభవించుచు జీవించుట ప్రవృత్తి ధర్మము. ఈ భోగములను విడనాడి ఆత్మనే అనుభవించుచుండుట నివృత్తి ధర్మము. బుద్ధి ప్రవృత్తి ధర్మమునందు రమించు పురుషునే కామించుచును గాని నివృత్తి ధర్మమునందు వాణ్ణి అంతగా అంగీకరించదు. ఈ విషయం నా తెలియజేయచ్చు ఆమె పురంజనునితో ఇట్లు మాట్లాడుచున్నది, ఏ స్త్రీ అయినను నీ వంటి వానినే భర్తగా కోరును. నేను కూడా నిన్ను వరించుచున్నాను. నీవు స్త్రీ భోగమును ఎరుంగగలిగిన వాడవు. ఆ ఆనందము ఎరుంగని వాడు నాకు అవసరం లేదు. నిషిద్ధము గాని భోగములను నేర్పుతో అనుభవింపజాలిన వాడవు నీవు. కావున నేను నిన్ను అంగీకరించుచున్నాను. మరణమునకు భయపడిన వారు నివృత్తి ధర్మం గలవారు. చనిపోదులని భయపడి వారినే బుద్ధి అండి స్త్రీ వరించును. రాబోవు కాలంలో స్వర్గము మొదలగు సుఖములను అనుభవింతుమని ఆశలు లేనివాడు నివృత్తి ధర్మవసుడు. వారిని బుద్ధి వరింపదు. నీవు మృత్యువునకు భయపడి తర్వాత పొందడి స్వర్గాది సుఖములకు ఇచ్చట ప్రయత్నించుచుందువు గావున నిన్నే నేను వరింతును. బుద్ధి ఎల్లప్పుడూ ఈ శరీరముతో ఉండగా ఇంద్రియ భోగములను అనగా అనుభవించుటకు నిషిద్ధముగాని భోగములను అనుభవించుచు శరీరంను వీడిన తర్వాత పొందడి సుఖముల కొరకై ఇచ్చట సాధనము ఆచరించడి ప్రవృత్తి నిష్ఠను ఎక్కువగా ప్రేమించును. నివృత్తి ధర్మనిష్ఠుని బుద్ధి కోరదు. లోకములో సుఖములను గాని పైలోకంలో సుఖములను గాని వారు పొందవలనని కోరరు. వానికే యజ్ఞయాగాదులు ఆచరింపరు. వారికి కావలసినది శరీరంతో సంబంధం లేని ఆత్మానుభవము. అట్టివాడు భోగలాలసత లేని నపుంసకుడు. తననే తాను ప్రేమించుకుని పురుషుని వంటివాడు. వాణ్ణి ఏ స్త్రీ కావాలని కోరును? మనమిద్దరము కలిసి ఉండి ఈ పురములో ధర్మ అర్థ కామములను ఆద్యంతము, పుత్రులను కని ఆనందింతము, కీర్తిని సంపాదింతము. ఈ శరీరము కంటే వేరైన ఆత్మనే పొందడి మోక్షమును కూడా సాధింపము. నిర్మలముగా పుణ్యలోకములను పొంది ఆనందింతము. ఇది ప్రవృత్తి ధర్మనిష్ఠుల ప్రవృత్తి విధానము. అట్టివానితో బుద్ధి కూడా ఉండి ఆత్మలచే ప్రవృత్తి ధర్మమును ఆచరింపజేయను. నివృత్తి ధర్మమునందు రుచిగలవారు పైలోకమును పొందుటకు కాంక్షింపరు. ప్రకృతి పురుషులు కలిసి శరీరంలో ఉండుట చాలా ఆవశ్యకము. దీనిచే దేవతలకు, పితరులకు, ఋషులకు, మనుష్యులకు, భూతములకు క్షేమమును కల్పింపవచ్చును. కావున మనము ఈ శరీరముతోనే ఉండి గృహస్థులమై ఉందము. కావున నిన్ను నేను సుఖమునికై వరించుచున్నాను. నీవు అనాథులకు మానసిక దుఃఖములను తొలగింపజాలిన వాడవు. ఇట్లు ప్రకృతి వికారమైన బుద్ధి పురుషుడు కలిసిన నారు. ఈ విధంగా దైవవశంచే అనగా పరమపురుషుని సంకల్పముచే జీవుడు ప్రకృతితో కలిసి ఒక పురమును స్థిరపడెను, అనగా శరీరము చేరును. బుద్ధి సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. సాత్వికమైన బుద్ధితో కూడినవాడు పైన చెప్పిన విధముగా ఈ లోకంలో నిషిద్ధము కాని భోగములను పైలోకములను సంతానమును పొంది అందరినూ ఆనందింపజేయును. తాను ఆనందించుచు ప్రవృత్తి ధర్మమును పురుషుని నడిపించుచుండెను. ఇది జాగ్రత్త అవస్థలో చేయు వ్యాపారము. జీవుని బుద్ధి 3 అవస్థలను అందుచుండెను: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త వ్యవస్థ. జాగ్రత్త అవస్థలో ఇంద్రియ భోగములను అనుభవించుచు ప్రవర్తించి పురుషుడు అలసిపోయి ఆ శ్రమ తొలుగుటకు గ్రీష్మ ఋతువులో ఒక మడుగులో చేరినట్లు జీవును గాఢ నిద్రను పొందును. అతడు వేసవిలో మడుగులో ప్రవేశించిన వాడు సుఖించినట్లు సుషుప్తి అవస్థలో పురీతత్ అనేది నాడిలో బ్రహ్మతో చేరి తనను గుర్తింపక లోపలివి బయటవి తెలియక పరుండును. సుషుప్త వ్యవస్థలో బ్రహ్మంతో చేరును జీవుడు. ఆ బ్రహ్మమే విశ్రాంతి స్థానమైన పాన్పు.
మేడపైన మంచము పైన పరుపుపై పొరుండినట్లు నాడుల్లోని పురీతత్తులో బ్రహ్మంతో చేరి బయట తెలియక తాను తెలియక హాయిగా ఉండుట సుషుప్తి. మనలో నాడులే మేడ, ఆ మేడ పైన ఉన్న మంచమే పురీతత్, ఆ పురీతత్ నందు ఉన్న పాన్పు బ్రహ్మము, ఆ పాన్పును పరిండి ఒడులు మరచి ఉండుటయే సుషుప్తి. పురుషుడు అనగా జీవుడు బుద్ధి వృత్తులచే ఇంద్రియముల ద్వారా భోగములను అనుభవించి అలసి నిద్రించుచుండును. ఇది ఒక దశ, మన కథలో ఒక భాగం. ఇది మరలా పురుషుడు మేల్కొనను. ఇది జాగ్రత్త అవస్థ. ఈ పట్టణమునకు 7 ద్వారములు, పైన 5 ద్వారములు, 2 ద్వారములు, క్రింద వైపు వేరువేరు దేశములకు జీవుడు పోవుటకు వీలుగా కల్పింపబడి ఉన్నవి. తూర్పు వైపున ద్వారములు 5, అవి 2 నేత్రగోళములు, 2 నాసికారంధ్రములు, నోరు అనడివి. 2 వైపులా 2 చెవులు, 2 ద్వారములు. ఈ నేత్రగోళముల నుండి 2 ద్వారములకు కజ్యోత, ఆవిర్ముఖి అనే పేర్లు. మన కంటి చూపులలో ఎడమవైపు చూపు తక్కువ అగును, కుడివైపు కంటి చూపు స్పష్టంగా నుండనట. అందుచే ఎడమ నేత్రమునకు కజ్యోతము అనగా మినుగురు పురుగు అని పేరు. కుడివైపు నేత్రమునకు ఆవిర్ముఖి అనగా స్పష్టమైన ప్రకాశము గలదని పేరు వచ్చినది. ఈ ద్వారముల గుండా పురంజనుడు వెలుపలికేగుచుండును. వెలలి విభ్రాజితమైన దేశమునకు వాని ద్వారా పురుషుడు బుద్ధి వృత్తి అనే ప్రియురాలతో కలిసి సౌరభమనడి దేశమును చేరును, అనగా వాసన్ను గ్రహించుచుండెను. ఇప్పుడు అతనికి అవధూత అనడి మిత్రుడు తోడుగా ఉండను. వాయువు అవధూతుడు అనగా వీచున్నది. అది తోడులేనిదే ముక్కు వాసన్ను గ్రహింపలేదు. 5వ ద్వారము ముఖ్య అను పేరు గల ద్వారము, అనగా నోరు. ఈ నోరు అను ద్వారం నుండి జీవుడు వెలికి వచ్చి ఆపనము, బహుధనము అనే దేశములను వెళ్ళును. నోటితో చేయు పనులు 2, 1 మాట్లాడుట, 2 రుచి చూచుట. పురంజనుడు ఈ 2 దేశములకు వెళ్ళినప్పుడు రసజ్ఞుడు, విపనుడు అనే మిత్రుడితో వెళ్ళును. రసజ్ఞుడు అనగా రుచులను చవిచూచడి రసనేంద్రియము. ఆపనము అనే దేశమునకేగునప్పుడు విపనుడు తోడుగా ఉండను. అపనమనగా మాట్లాడుట, అది చేయువాడు విపనుడు, అనగా వాగింద్రియము. దక్షిణము వైపు పితృహు అనే ద్వారముండును. పురంజనుడు పితృహు అనే ద్వారము నుండి శృతధరుడు అనే మిత్రునితో దక్షిణ పాంచాలమైన దేశమును కేగును. మనము పొందదగిన ఫలములు ధర్మార్థ కామములు, వారిని ఎరుంగజేయువాడు శృతధరుడు అనే మిత్రుడు. అదే వేదములోని పూర్వభాగము. కర్మలను ఆచరించి స్వర్గమును పొందుదురు, దానిని ముందు సాధింపవలను. అందుచే ముందుగా దక్షిణ కర్ణము ద్వారా పురుషుడు వెలుకు వెళ్లి పంచాల దేశమునకు చేరును అని చెప్పెను. పంచాలమనగా ప్రవృత్తి ధర్మములను ప్రకాశింపజేయు శాస్త్రములు. అట్టి పంచాలనమున అనగా వేదవిహిత కర్మల యందు ప్రవర్తించును. తర్వాత దేవహు అండ్ ద్వారము గుండా పురంజనుడు శృతధరునితో కూడా ఉత్తర పంచాలను చేరును. ఈ ఉత్తర పంచాలము వేదములో ఉత్తర భాగంలో చెప్పబడిన మోక్షంను ప్రతిపాదించు శాస్త్రము. దానికి కూడా వేదముండవను కనుక శృతధరుడు మిత్రుడు. ఈ విధముగా పై ద్వారముల గుండా ఆయా విషయములను అనుభవించుచుండును. ఇంకా వెనుక వైపు 2 ద్వారములు ఉన్నవి. ఒకటి అసురి అనే ద్వారము. పురంజనుడు దుర్మధుడు అనే మిత్రునితో కూడి గ్రామ్యకమను దేశమునకు ఎగును. మూత్రద్వారమే స్త్రీ పురుష సంభోగమునకు సాధనమైన ఇంద్రియము. ఆ ద్వారము మనలో అసురభావము అనగా మైథునమును కలిగించును. దీనికి తోడుగా ఉండువాడు దుర్మధుడు అనగా ఉపస్థ అనే ఇంద్రియంలో కలిగడి ఆవేశము. అనుభవించుచున్నది గ్రామిక దేశము అనగా స్త్రీ పురుష సంభోగము. ఇంకా మరి ఒక ద్వారము నిరుతి. ఇది కూడా వెనుక వైపే గలదు. దీని గుండా వెళ్ళునప్పుడు లుబ్ధకుడు తోడుగా ఉండను. వెల్లడి దేశము వైశసము అనగా జీవుడు అనగా పురంజనుడు పాయువు అనే ఇంద్రియముతో మలద్వారము గుండా బయటకు నడిచినచో వైశసము అనేది నరకమును పొందును. ఇట్లు ఇంద్రియములన్నీయు ద్వారములు గలుగును. జీవుడు ఇంద్రియముల ద్వారా జాగ్రత్త అవస్థలో చేయు వ్యాపారములను చెప్పినాడు. ఇంకా కర్మేంద్రియములలో పాని అనగా చేతులు, పాదమనగా కాళ్ళు అనేది 2 ఇంద్రియములు ఉన్నవి. ఈ 2ను గ్రుడ్డివి. తమ నుండి వెడలిన దారులతోనే తమను బంధించుకున్నవి. కావున వీనిని నిర్వాక్పేసస్ స్కృత్ అందరు. కాళ్లకు చేతులకు మిగిలిన ఇంద్రియములకు వలె రంధ్రములు లేవు కనుక
జ్ఞానము లేదు కనుక అవి అందములు అనగా గ్రుడ్డివి. పానిపాదములు అనడి 2 ద్వారములు పట్టు పురుగు తన నుండి వచ్చు దారము తానే అల్లుకొని మరలా వెలుపలకు రాలేకుండా బంధింపబడినట్లు చేతులతో కాళ్ళతో చేయు కర్మల చేతనే ఈ జీవుడు ఈ శరీరంలో బంధింపబడును. కావున ఈ ఇంద్రియములను పేశ స్మృతులు అనడి పేరు. ఇట్లు బయటకు వెళ్లకుండా పురంజనుడు అనగా జీవుడు హృదయమునందే అనగా అంతఃపురమునందే ఉండును. అచ్చట ఉండి అంతట తిరిగడి మనసుతో అనగా మిత్రునితో కూడి భార్యా బిడ్డలతో కూడి అనగా బుద్ధితో ఇంద్రియ ప్రవృత్తులు కూడి ఒకప్పుడు సంతోషమును ఒకప్పుడు శాంతిని ఒకప్పుడు మోహమును అందుచుండును. ఇది జీవుడు హృదయంలోనే ఉండి మనసుతోనే విషయములను పొంది సుఖదుఖ మోహంలో అనుభవించుటను తెలియజేయను. దానికి కారణము బుద్ధిలో సత్వము రజసు తమసు ఉబుకుచుండుట దైవ నిర్ణయముచే బుద్ధి ఎట్లు నడిపించిన ఆత్మ అట్లు నడుచుచుండును. అనగా తనకు తానుగా బుద్ధి ఆయన భార్యకు వసుడై తన స్వభావము మరిచి క్రీడా మృగము వలె బుద్ధి ఎట్లు ఆడించినా అట్లు ఆడుచుండును. ఇంతవరకు పురంజనుడు అనడి జీవుడు సుషుప్తి అవస్థలో జాగ్రత్తావస్థలో ప్రవర్తించిన రీతి చెప్పబడినది. ఇప్పుడు స్వప్నావస్థ. పురంజనుడు ఆయన రాజు వేటకేగుట ఇచట వర్ణించబడినది. జాగ్రత్తావస్థలో ఉండే శరీరమును సుఖదుఖములను అనుభవింపచేయుటకు జీవునికి పరమపురుషుడే సృష్టించెను. అట్లే స్వప్నావస్థలో కూడా జీవుడు ఒక్కడే కొంతకాలమే విషయములను అనుభవించుచూ ఉండుటకు తగిన శరీరమును విషయములను సృష్టించెను. కొంతకాలము మాత్రమే జీవుడు స్వప్నములను కాంచుచుండును. రథమునెక్కి వేటకు వెళ్ళును. స్వప్నంలో ఉండే శరీరమే రథము. దానికి సర్వేశ్వరుడు కల్పించిన ఇంద్రియములే గుర్రములు, మనసే పగ్గములు. ఈ రథము చాలా వేగముగా పోవును. కలలో ఎంతో వేగముగా విషయములు నడిచిపోవచుండును. ఈ రథము బుద్ధి ఆడి సారథి చేతనే నడుపబడును. జాగ్రత్తావస్థలో స్థూల శరీరమునకు ఉండే బుద్ధి మొదలగు పరికరములు అన్నయ్యో స్వప్నావస్థలో ఉండును. జాగ్రత్తావస్థలో శరీరము అనే రథము 100 ఏళ్లు సాగునది, చాలా కాలం ఉండునది. స్వప్నంలో రథమనగా శరీరము చాలా వేగముగా నడుచుచున్నది, కొద్ది కాలమే ఉండిపోయేది. అందు రధికుడు అనగా ఆత్మ శరీరమునందలి హృదయంలో కూర్చునును. శోకము మోహము అనేవి ఈ రథమునకు పైన కనపడేది 2 శిఖరములు. ఈ రథము నుండి 5 వైపులకు నిర్గమ ద్వారములుండును. అందులో నుండి వచ్చుటకు అవకాశముండును. ఈ వచ్చినవే శబ్దాది విషయములు. దీనికి 7 ధాతువులుండును. శరీరమునకు త్వక్ అనగా చర్మము, మాంసము, మేధస్సు అనగా కొవ్వు, రక్తము, ఎముకలు, శుక్లము అనేది 7 ధాతువులు ఉండును. ఈ రథము 5 రకములుగా నడుచును. కర్మేంద్రియములు 5 నడకలు. అనంతమైన వాసనలు చేరి ఉన్న అహంకారమును వేటకు వెళ్ళువారు అమ్ముల పొదుని దాల్చినట్లు దాల్చి ఉండును. విషయములందు బుద్ధిపూర్వకంగా ప్రవర్తించినట్లు చేయు సంస్కారము వాసన. అవి అనంతములు. 11 సేనాపతులతో ఇతడు వేటకు బయలుదేరినాడు. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మనసు అనే 11 ఇంద్రియముల యొక్క వృత్తిలే సేనాపతులు. ఇతడు చేరిన అడవి పేరి పంచప్రస్థము. అందమగు 5 కొండ చర్యలు ఆ వనమునందు ఉన్నవి. అది స్వప్నంలో కనపడు జగత్తు. అందు అనుభవింపదగిన శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉండును. ఆ పంచప్రస్థ వనము అనే వనమునకు పురంజనుడేగినాడు. జాగ్రత్తావస్థలో రజోగుణముతో కూడిన సత్వగుణము కలిగి బుద్ధివృత్తులు పనిచేయుచుండెను. స్వప్నావస్థలో రజోగుణముతో కూడిన తమోగుణము వృద్ధి చెందిన బుద్ధివృత్తులు పనిచేయుచుండెను. కావున అప్పుడు జీవుడు అసరీవృత్తి కలవాడై రజోగుణముతో కూడిన కామము క్రోధము కలవాడై కర్మ వాసనలు అనే బాణములతో ఆ వనములో కనపడని మృగములను అనగా విషయములను వేటాడుచుండెను. వేట రాజులకు చెడ్డది కాదు, చేయదగినదే గాని తాము దేవ పితృ కార్యములందు వినియోగించుటకు అవసరమైన మృగములను చంపుటకును దేశోపద్రవమును కలిగించు మృగములను చంపి దేశ రక్షణ కలిగించుటకును ఎంతవరకు అవసరమో అంతవరకు వేటాడుట రాజునకు తగును. కానీ అవసరము లేకుండా వినోదము కొరకు కామముతో చంపదగిన వానిని
చంపదగిన వాణ్ణి చంపుట రాజునకు దోషము.